ఆంధ్రోళ్ళు నాకు బ్రాండ్ వేసిరు, నీకు తెలుసో తెలియదో, వీడు పిచ్చోడు అని పెట్టిండ్రు తెలుసా? ఆంధ్రోళ్ళు మొన్న పిచ్చోడు అని పెట్టిండు. వీడి విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు, తెలంగాణ అస్తిత్వం అంటాడు, తెలంగాణ ఆత్మగౌరవం అంటాడు అని. బరాబర్ నేను పిచ్చోనే రా భయ్ అని చెప్పిన. పిచ్చోనే నేను, పిచ్చోడు అయిపటికైనా గిట్ల వచ్చి కూర్చుంటాడు కదా భయ్, మాజీ మంత్రి కొడుకు, నాకు అన్ని చదువులు ఉన్నాయి, నేను ఎంబీఏలు చేసిన, పిహెచ్డీలు చేసి ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నా. గిడ కూర్చోవాల్సిన అవసరం లేదు, ఈడ వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసే స్థాయిలో ఉండాల్సిన నేను. సో మా సొంటల మీద డౌట్లు పడదు, ఇంకెవరి మీద డౌట్లు పడాలి. ఇది చెప్పాల్సిన మీకు అంత ఒక విద్యార్థి ఆర్గనైజేషన్లలో మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇదే యూనివర్సిటీలో డప్పులు కూడా లేకుంటే పల్లెలు పట్టుకొని వచ్చి పోతన మెస్ల కాడ హాస్టల్ల చుట్టూ మొత్తం తిరిగి కొట్టుకుంటా ఒక నలుగురం, నేను యాదయ్య సదయ ప్రవీణ్ నలుగురం కలిసి పిచ్చోళ్ళు లెక్క ఆర్టీసీ బస్ ఎక్కి అటు నుంచి కరీంనగర్ పోయి కరీంనగర్ SRR కాలేజ్ మీటింగ్ చేసుకొని ఆడికి లీడ్కి వచ్చి యూనివర్సిటీలో కూర్చొని వాళ్ళ ఆ ప్లేట్లలో మిగిలినంత తిని ప్లేట్లలో డప్పు కొట్టుకొని ఈ హాస్టల్లో తిరిగి రూమ్ తిరిగి తెలంగాణ పాటలు చెప్పుకుంటూ ఒక బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు అని పాటలు పాడుకుంటా తిరిగినోళ్ళని. కాకపోతే రాజ్యం వచ్చిందని ఏదో మనకు పదవి కావాలని ఉరికే బాపతి కాదు, గుర్తుపెట్టుకోండి, ఉరికే బాపతి కాదు. వాళ్ళు ఎంత పెద్ద ఆఫర్స్ ఇచ్చినా కానీ, అందుకే చెప్పినా మొన్న నా చెప్పును కూడా కొనలేరా మీరు అని చెప్పని. ఈ ముఖ్యమంత్రి కాదు, అలా ముఖ్యమంత్రి బాస్ కూడా కొనలేడు.